ఓకే. సీజేపీ మీట్‌లో పోలీసుల బ్రుటాలిటీ మీద చాలామంది మాట్లాడిండ్రు మనతో సహా. అయితే ఇండియాలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఇండియన్స్ మీద ఇండియాలోనే ఇండియన్ పోలీస్ చేసిన బ్రుటాలిటీ ఇదేం ఫస్ట్ టైమ్ గాదు. రికార్డ్స్ ఉన్నాయి. అయితే పోలీసులు స్టూడెంట్స్ మీద చేసినటువంటి బ్రుటాలిటీ మీద మనం అంతా మాట్లాడినాం కానీ, ఎన్ని వందల లక్షల సార్లు దళిత్ మీద పోలీసుల బ్రుటాలిటీ జరగలేదు. లాకప్ డెత్స్‌లో మాక్సిమం దళిత్సే ఎఫెక్ట్ అయ్యున్నారు. దళితులే చచ్చిపోయిండ్రు లాకప్ డెత్స్‌లో మొత్తం. సో, అట్లాంటి టైంలో మాత్రం ఏ లిబరల్సు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. బట్ మొన్న అందరూ మాట్లాడిర్రు. ఇట్లాంటి డిఫరెన్స్ ఎందుకుందంటారు? ఈ దేశంలో ఏ మూవ్‌మెంట్ జరిగినా సరే, జస్టిస్ కోసం, న్యాయం కోసం, ఇన్‌జస్టిస్‌కి ఎగెయిన్స్ట్‌గా ఏ మూవ్‌మెంట్ జరిగినా సరే, అక్కడ ఖచ్చితంగా ఒక అంబేద్కరైట్ ఉంటాడు. ఖచ్చితంగా ఒక దళిత్ పర్సన్ ఉంటాడు. ఖచ్చితంగా ఒక బహుజన్ పర్సన్ ఉంటాడు. కానీ అదే బహుజన్‌కి, అదే దళిత్ పర్సన్‌కి ఏమైనా జరిగినప్పుడు అక్కడ సవర్ణ పర్సన్ ఉంటాడా లేదా అనేది మనకు చాలా డౌట్‌ఫుల్‌గా ఉంటది. వీళ్ళంతా ఏంటంటే మనందరికీ మనం బాధలు పడుతున్నాం కాబట్టి, మనం అనుభవించున్నాం కాబట్టి, ఒక స్టేట్ నుంచి బ్రుటాలిటీ ఎట్లుంటదో, ఈ స్టేట్ ఇన్‌జస్టిస్ ఎట్లా చూపిస్తదో, ఈ సొసైటీ ఇన్‌జస్టిస్ ఎట్లా చూపిస్తదో మనకు తెలుసు. సో, అది ఎవ్వరికి జరిగినా, అది ఇన్‌ఫాక్ట్ సవర్ణకి జరిగినా సరే, జనరల్ కేటగిరీ పర్సన్‌కి జరిగినా, లిబరల్‌కి జరిగినా సరే, మనం ఎంపథైజ్ అయితాం వాళ్ళతో. మనకు జరిగింది ఎవరికీ జరగొద్దు అని చెప్పేసి ఇన్‌జస్టిస్‌కి ఎగెయిన్స్ట్‌గా అది ఎవ్వరికి జరిగినా మనం పోయేసి అక్కడ నిలబడతాం. ఇప్పుడు మనం ఉన్న సీజేపీలో చూసుకున్నా కానీ చంద్రశేఖర్ ఆజాద్ వెళ్ళాడు. మొత్తం భీమ్ ఆర్మీ అంతా వెళ్ళింది. అట్లానే ఫార్మర్స్ ఇష్యూస్, ఆదివాసీ ఇష్యూస్, అట్లానే వేరే వేరే ఇష్యూస్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అన్నిటిలో మీకు దళితులు కనిపిస్తారు. ఎందుకంటే వీళ్ళు ఎంపథైజ్ అవుతున్నారు. బహుజనులు ఎంపథైజ్ అవుతున్నారు. కానీ ఒకవేళ దళిత్స్ పైన అట్రాసిటీస్ జరిగినప్పుడు వీళ్ళెందుకు షో అప్ చేయట్లేదు, వీళ్ళెందుకని రావట్లేదు, వీళ్ళెందుకని వాయిస్ చేయట్లేదు అంటే వీళ్ళకి ఎఫెక్ట్ అవ్వలేదు. వీళ్ళకి ప్రివిలేజ్ ఉంది. వాళ్ళకి ఏం జరుగుతున్నాయో అది మీడియా కూడా వీళ్ళకి చూపించదు. వీళ్ళకి తెలియదు. అంటే నేను వీళ్ళంతా చెడ్డోళ్ళని అనట్లేదు. వీళ్ళందరికీ ఎంపతి లేదని అనట్లేదు. కానీ వీళ్ళకి ఎంత ప్రివిలేజ్ ఉందంటే దేశంలో ఇలాంటివి జరుగుతాయని కూడా వీళ్ళకి తెలియదు. వీళ్ళకి తెలియజేసే వాళ్ళు ఎవరు? మీడియా తెలియజేయాలి. మీడియా దళితుల గురించి మాట్లాడుతుందా? మాట్లాడదు. ఉమెన్ గురించి మాట్లాడదు. మీడియా ఎప్పుడు ఎంటర్టైన్మెంట్, ఆ పొలిటికల్ పార్టీస్కి భజన చేసుకుంటూ అట్లానే ఉంది. మన ఇండియన్ మీడియా గురించి తెలిసిందే. సో వీళ్ళకి తెలియదు. ఆల్సో దళిత్ ఉమెన్ పైన కానీ, దళిత్స్ పైన కానీ, ఉమెన్ పైన కానీ ఇండియాలో జరిగే బ్రుటాలిటీ చాలా నార్మలైజ్ అయిపోయింది. ఒకవేళ విన్నా సరే వాడు అట్లా వినేసి వెళ్ళిపోతున్నాడు. అంటే రోజు జరిగేదే కదా, కొత్తగా ఏముంది అని చెప్పేసి. అదే ఒక అప్పర్ కాస్ట్ పైన ఏమైనా జరిగితే, ఇప్పుడు లెట్స్ సే మనం ఉమెన్ జెండర్ దగ్గర తీసుకొస్తే, ఒక ఉమెన్ ఒక మెన్ని చంపేసినప్పుడు అది నేషనల్ వైడ్ న్యూస్ అవుతుంది. అదే ఒక ఉమెన్ని చంపేసినప్పుడు నేషనల్ వైడ్ న్యూస్ అవ్వదు. ఎందుకంటే అది నార్మలైజ్, అది రోజు జరుగుతుంది. అందుకే ఇక్కడ నార్మలైజ్ అయిపోయినాయి కొన్ని. అందుకనే వాళ్ళు చూపించట్లేదు. ఇది కూడా మనం ఎలాంటి ఇష్యూస్ గురించి మాట్లాడాలి, మాట్లాడకూడదు, ఎలాంటి ఇష్యూస్ గురించి మనం వాయిస్ రేస్ చేయాలి అనేది మీడియా సరిగ్గా ఉంటే అర్థమవుతుంది. ఈ మీడియా ఈ ఆల్గారిథం గురించి మాట్లాడదాం. అయితే బిఫోర్ దాట్ ఇక్కడ దళిత్స్‌కి తమ ఓన్ ఇష్యూస్ ఉన్నాయి. అది కాస్ట్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఏ ప్రివిలేజెస్ లేకపోవడం అన్నీ ఉండొచ్చు. కానీ వీళ్ళ సమస్యలు వీళ్ళకున్నప్పుడు వీళ్ళు ఆల్రెడీ సమస్యల్లో కూరుకొని పోయి ఉన్నప్పుడు ఇట్లా అదర్స్‌కి వచ్చిన ఇష్యూస్ మీద, లిబరల్స్‌కి వచ్చిన ఇష్యూస్ మీద, సామాజికంగా జరుగుతున్న ఇతర సమస్యల మీద వీళ్ళు వెళ్ళి అక్కడ కూడా ఎక్స్‌ప్లాయిట్ అవుతున్నారు అని అనుకోవచ్చు కదా! ఎక్స్‌ప్లాయిటేషన్ కాకుండా మీరు ఎంపతి అని చెప్పేసి దాన్ని గ్లామరైజ్ చేస్తున్నట్టు అనిపిస్తలేదా? ఎక్స్‌ప్లాయిటేషన్ దళిత్స్‌కి అన్ని దగ్గరలో జరుగుతుంది కదా. మళ్ళీ అక్కడ గూడా వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ అవుతుంటే దాన్ని మనం ఎంపతిగానే కవర్ చేసుకొని ఇంకా లైట్ తీసుకున్నామా? అంటే లైట్ తీసుకోవాలని నేను అనను. బట్ లైక్ నేనిక్కడ దళిత్స్‌కి నేనేం చెప్పాలనుకోవట్లేదు. బట్ లైక్ ఎవరైతే సవర్ణ లిబరల్స్ ఉన్నారో, ప్రివిలేజ్డ్ వాళ్ళు ఉన్నారో, వాళ్ళు దళిత్స్ గురించి ఆలోచించాలి ఇప్పటినుంచైనా. ఎందుకంటే మీకేం జరిగినా వీళ్ళందరూ వస్తున్నారు. మీరు గమనించుకోవాలి అది. ఎవరెవరు వస్తున్నారని గమనించుకోవాలి. ఇప్పుడు సీజేపీ ఫౌండర్ కూడా అభిజిత్ దీప్కే కూడా ఒక దళిత్ పర్సన్. యాహ్! అందరి కోసమే నిలబడ్డాడు కదా. అదే దళిత్స్‌కి ఏమైనా అడిగినప్పుడు మీరు నిలబడుతున్నారా లేదా? మీరు ఎవరి సైడ్ నిలబడుతున్నారు? మీ కులం పక్కన నిలబడుతున్నారా? న్యాయం పక్కన నిలబడుతున్నారా? అది కూడా చూసుకోవాలి.
అది సవర్ణ పీపుల్ రియలైజ్ అవ్వాలి. మనం వీళ్ళు పోతున్నారు కదా, వీళ్ళు పోనీయకూడదు వీళ్ళని, వాళ్ళు మన దగ్గరకు రావట్లేదు, మనం పోకూడదు వాళ్ళ దగ్గరికి అనేది మనం చూపియకూడదు. ఎందుకంటే మనకి ఎక్స్‌ప్లోయిటేషన్ జరుగుతుండొచ్చు. కానీ మనం ఇన్‌జస్టిస్ జరుగుతున్న దగ్గర కామ్‌గా కూర్చొని ఉండలేం. జస్టిస్ కోసం పోరాడాల్సిందే. ఇందాక ఆల్గారిథం అని అన్నాం కదా! సో, ఎప్పుడు నీ నీ వీడియోస్ కనపడ్డా గానీ, లైక్ కేబీఆర్ దగ్గర నువ్వు కనపడ్డావు. ఆ తర్వాత సీజేపీ మూవ్‌మెంట్ పీక్స్‌లో ఉండకంటే ముందు నుంచి కూడా నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు. నీ ఒపీనియన్స్ అటు ఉన్నా, ఇటు ఉన్నా, ఎటు ఉన్నా. సో, అంటే ఆల్గారిథం నిన్ను సెట్ చేస్తుందా? అజయ్ నువ్విది చెయ్యి అని ఆల్గారిథమే అజయ్‌కి ఒక ప్రోగ్రామ్ ఇస్తుందా? లేకపోతే ఇదిగో నేను నీకే ఈ ప్రోగ్రామ్ ఇస్తున్నా అని చెప్పేసి ఆల్గారిథంని అజయ్ డిసైడ్ చేస్తున్నాడా? ఎట్లా అనుకోవచ్చు? ఆల్గారిథంని అజయ్ సెట్ చేస్తున్నాడా? లేకపోతే అజయ్‌ని ఆల్గారిథం సెట్ చేస్తుందా? దాని గురించి వస్తే, నాకు రోజుకి 100 ప్రాబ్లమ్‌లు కనిపిస్తాయి ఈ దేశంలో. ఐ విష్ నేను ఇంకొక 10 నన్ను క్లోన్స్‌గా రెడీ చేసుకొని, ఆ 100 ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడే అంత శక్తి నా దగ్గర ఉండాలని ఉండుంటే బాగుండు అని అనిపిస్తది. బట్ లైక్ ఏం చేసాం, నేను ఒక్కడినే ఉన్నా. నేను అన్నిట్ల గురించి మాట్లాడలేను. ఒక 100 ప్రాబ్లమ్‌లు చూసినప్పుడు 100 ప్రాబ్లమ్‌లో నేను ఏ వాటిల గురించి మంచిగా మాట్లాడగలుగుతాను, దాంట్లో ఏవేవి నేను మాట్లాడాలి, వాటికి ఔటేజ్ తక్కువ ఉందని చూసుకొని ఒక మూడో, నాలుగో ఇష్యూస్ ఉంటే ఆ ఇష్యూస్ గురించి నేను మాట్లాడతా. అట్లా అని చెప్పేసి మిగతా 96 ప్రాబ్లమ్స్ ఇగ్నోర్ చేసేస్తున్నాను. లేకపోతే వాటిల గురించి వాటిలన్నిటిని నేను సపోర్ట్ చేస్తున్నాను కాదు. వాటిని మాట్లాడడానికి నాకు టైం లేదు. అదే నాకు ఇంకొక 10 క్లోన్ అజయ్‌లుంటే వాళ్ళందరి దగ్గర అవి మాట్లాడిచ్చుంటా.